హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు మనం చాలా ఈజీగా తక్కువ సామాగ్రితో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీరకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో ఫైబర్, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, బి కాంప్లెక్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. చాలా సింపుల్గా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా బీరకాయ కర్రీ చూపించబోతున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి వేరే పోపు దినుసులు ఏవీ అవసరం లేదు. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఇవి మొత్తం లైట్గా వేగే వరకు వేయించి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయను కొద్దిగా మగ్గించాలి. నూనెలో బాగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా ఫ్రై చేయాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించాలి. పసుపు వేసుకున్న తర్వాత 1/2 కేజీ బీరకాయల్ని తీసుకొని వాటిపై పొట్టును మొత్తం తీసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయకూడదు, మరీ లావుగా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని బాగా ఒకసారి కలుపుకొని దీనిపై మూతను పెట్టి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ మగ్గించాలి. బీరకాయలు తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, మనం వేసుకున్న ఉప్పు కారం బీరకాయలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించి పొడి చేసుకున్న పల్లి పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పల్లి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. కానీ ఇందులోకి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఎందుకంటే బీరకాయలో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు సరిపోతాయి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, టేస్టీగా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తానికి బీరకాయ తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీరు, ఫైబర్, విటమిన్, ఖనిజాలు కలిగి ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.